నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కేసుల విషయంలో సుప్రీంకోర్టులో సస్పెన్స్ కొనసాగుతోంది. అవినీతి నిరోధక చట్టం 17A అనుసరించలేదు కాబట్టి ఈ కేసుల్ని అనుమతించకూడదు అన్నది చంద్రబాబు వాదన. ఈ సెక్షన్ తీసుకుని రాకముందే జరిగిన సంఘటనలు కాబట్టి ఈ నిబంధన తమకు వర్తించదు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదన. ఈ వాదనల మీద సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్ అనిరుద్ బోస్ మాత్రం చంద్రబాబు మీద నమోదు చేసిన కేసులు చట్ట విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ సెక్షన్లను కేసులకు వర్తించడం సాధ్యం కాదు అని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. ఇద్దరు చెరో రకమైన అభిప్రాయం చెప్పడంతో దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద ఉన్న కేసులేంటి, అవినీతి నిరోధక చట్టం చెబుతున్న అంశాలేంటి, సుప్రీంకోర్టు తాజా నిర్ణయం రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్యానెల్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు, జూమ్లో యాడ్ అవుతున్నారు. నమస్కారం అండి. సత్యం గారు నమస్కారం అండి. అలాగే వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు, నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం. అలాగే అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు, నమస్కారం అండి సుబ్బారావు గారు. అలాగే జనసేన రాష్ట్ర నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు, నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఓకే, ముఖ్యంగా అంటే ముందుగా దీనిపైన పొలిటికల్గా చూసే ముందు దీనికి సంబంధించి మనం అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, ఈరోజు ఏదైతే వచ్చిందో దాన్ని ఎలా చూడాలి, ముఖ్యంగా అందులో పిన్ పాయింట్ గా తీసుకోవాల్సిన విషయాలు ఏంటి సార్? ఒకటి మేడం గారు, 17A ఒక్కదాని మీదే క్వాష్ పిటిషన్ వేయలేదని ఫస్ట్ మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. అది ఒక పాయింట్ మాత్రమే. 17A అవినీతి నిరోధక చట్ట ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతులు తీసుకోవాలని ఉన్నది కాబట్టి 2018 తర్వాత కేసు నమోదు చేసినారు కాబట్టి గతంలో 2021లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారము ఎఫ్ఐఆర్లు 2018 తర్వాత నమోదు చేసినప్పుడు డెఫినెట్గా అనుమతులు గవర్నర్ అనుమతి, ముఖ్యమంత్రి అయితే తీసుకోవాలి కాబట్టి అక్కడ ఉల్లంఘించారనేది ఒక పదం. అలాగనే స్పెసిఫిక్ ఎలిగేషన్స్ లేవు చంద్రబాబు నాయుడు గారి మీద అని ఒకటి, అలానే ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని చెప్పేసి ఒకటి, అలానే ప్రాథమిక సాక్ష్యాధారాలని కలెక్ట్ చేయడంలో విచారణ సంస్థ విఫలమైందని చెప్పేసి, అలానే ఎఫ్ఐఆర్లో ఫస్ట్ 2021లో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఎలిగేషన్ కానీ లేకుంటే ఆయన ముద్దాయిగా చూపించడం కానీ జరగలేదని చెప్పేసి, అలాగే 9/8/2023న సహముద్దాయిలు చెప్పినటువంటి సాక్ష్యాలని చెల్లుబాటు కాని సాక్ష్యాలని పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని దాంట్లో ముద్దాయిగా ఇరికించడం జరిగిందని చెప్పేసి, కాబట్టి ఆధారం లేకుండా ఆయన ముద్దాయిగా పెట్టడం సరికాదని చెప్పేసి, అలాగని ఇచ్చిన డిమాండ్ కూడా చెల్లుబాటు కాదని, ఇలాగ అనేక అంశాలతో, అలానే 2,13,000 మంది ట్రైనింగ్ పొందారని, అలానే 2020లో అప్రిషియేషన్ లెటర్ కూడా ప్రభుత్వం ఆ యొక్క ప్రాజెక్టుకి ఇచ్చిందని చెప్పేసి, ఇలాగా 141 మంది సాక్షులను విచారించారు. అలానే 4,000 డాక్యుమెంట్లు పొందుపరిచినప్పుడు కూడా ప్రాథమికమైన అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి నిరూపించడానికి కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లభించలేదనేది ఆ క్వాష్ పిటిషన్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు మేడం. అయితే ఈ రోజున ఆల్రెడీ ఉదయం చాలా టీవీలు, ఏబిఎన్ లాంటివి లేకపోతే మహాన్యూస్ ఇలాంటి వాళ్ళు ఉదయమే ఈ యొక్క జడ్జిమెంట్ అనౌన్స్ చేయకముందే అడిగినప్పుడు నేను అప్పుడే చెప్పాను, భిన్నాభిప్రాయాలు వచ్చేట్టుగా ఉన్నది, డెఫినెట్ గా ఇది లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయవలసిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఏదేమైనప్పుడు కూడాను జస్టిస్ బోస్ గారు చాలా స్పష్టంగా 17A అప్లై అవుతుంది అని చెప్పారు. అలానే బేలా త్రివేది గారు ఏం చెప్పారంటే, ఇది ఈ యొక్క చట్ట సవరణకు ముందు, అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందు ఏర్పడినటువంటి నేరం కాబట్టి ఇది ఇక్కడ అప్లై కాదు అని ఆమె వాదనలు ఆమె చెప్పారు. కాబట్టి ఇద్దరు జడ్జీల ధర్మాసనం
భిన్న కోణాల్లో ఎవరు తోచిందో వారు చెప్పినారు కాబట్టి దీన్ని చీఫ్ జస్టిస్ గారి ద్వారా 3 సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనానికి లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయాలని చెప్పారు. ఏదేమైనప్పుడు కూడాను ఒకవేళ ఇప్పుడు ఇది జాప్యం జరిగినందువలన లేకుంటే న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న వలన దాంట్లో ముద్దాయి ఉన్న వ్యక్తికి జరిగే నష్టం ఏమి కనిపించదు, జాప్యం జరుగుతుంది తప్ప. ఎంచేతంటే మొన్న 3 కేసుల్లో ఆల్రెడీ ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, అలానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అలానే అటెంప్ట్ మర్డర్ కేసులో వీటన్నిటికి కూడా చట్ట ప్రకారంగా బెయిల్ తీసుకొని ఉన్నాడు ఆయన. చట్ట ప్రకారంగా బెయిల్ తీసుకున్నాడు కాబట్టి ఆయన రెగ్యులర్ రొటీన్ వర్క్ లో, అది రాజకీయంగా అవనివ్వండి, ఎన్నికల పందాలు అవనివ్వండి, లేదంటే మీటింగుల రూపేణా అవనివ్వండి, బహిరంగ సభల రూపేణా అవనివ్వండి, ఈ కేసులను టచ్ చేయకుండా తన రాజకీయ ప్రత్యర్థుల మీద తాను ప్రసంగాలు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఒక్క ఫైబర్ నెట్ కేసు మట్టుకి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. అది కూడా 17A ఈ తీర్పు వచ్చిన అనంతరం దాన్ని వింటాము అని చెప్పారు. అదొకటి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ ని ఛాలెంజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అది కూడా అక్కడ పెండింగ్ లో ఉంది. ఏదేమైనప్పుడు కూడాను డెఫినెట్ గా బెయిల్ ఇవ్వటం అనేది బెయిల్ ఇచ్చే రైట్, దాన్ని ఎవరు కాదనలేము. కాబట్టి ఫైబర్ నెట్ లో అన్నింటిలోనూ బెయిల్ వస్తాయి. బెయిల్ వచ్చినంత మాత్రాన ఇది కేసులు తర్వాత క్వాష్ చేస్తారా, లేకుంటే త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో 17A మీద సమగ్రంగా ఆలోచించేసి, ఎందుకంటే 17A అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళ మీద, అధికారాన్ని కోల్పోయిన వాళ్ళ మీద కూడా ఈ యొక్క 17Aని అమలు చేయకుండా అవినీతి అనే పేరుతో వాళ్ళ మీద కేసులు పెట్టారు. అది పక్కన తెలంగాణ అవ్వచ్చు, లేకపోతే ఢిల్లీలో అవ్వచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల్లో అవ్వచ్చు. కాబట్టి ఈ ఇచ్చేటి తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు. 17A లక్ష్యం కోసమైతే చట్ట సవరణ చేసి అవినీతి నిరోధక చట్టంలో పెట్టారో, ఏదైతే విచారణ సంస్థల్ని లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ఆ యొక్క చట్టాన్ని సవరణ చేశారో, దాని లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక చారిత్రాత్మకమైన తీర్పు రావాల్సిన అవసరం ఉంది. అది త్రిసభ్య ధర్మాసనంలో డెఫినెట్ గా ఆ తీర్పు వస్తుందని చెప్పేసి అని డెఫినెట్ గా. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, చాలా ప్రాంతాల్లో విచారణ సంస్థల్ని అధికార పార్టీ వాళ్ళు క్రియాశీల కార్యకర్తలాగా ఉపయోగించుకొని తద్వారా ప్రత్యర్థుల మీద కేసులు నమోదు చేయడం మొదలెట్టేస్తే రాజ్యహింస ప్రబలిపోతుంది తప్ప రాజ్యాంగ హక్కులు పరిరక్షించబడవు అనేది చాలా స్పష్టంగా కనపడతాము. ఈ రోజున న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగ హక్కులను పరిరక్షించవలసిన అవసరం ఉంది. విచారణ సంస్థలు తప్పులు చేస్తే తప్పుల్ని సరిదిద్దడానికి న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించవలసిన పరిస్థితి ఇప్పుడు న్యాయ వ్యవస్థ భుజస్కంధాల మీద ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడా దీంట్లో చాలా ఒక్క 17Aనే కాకుండా అలానే అరెస్ట్ చేసేటప్పుడు ఏముంది, సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఎందుకు అరెస్ట్ చేసినావో గ్రౌండ్స్ చెప్పాలని ఉంది. కానీ దీంట్లో ఆ గ్రౌండ్స్ కూడా చెప్పాల. కేసు నెంబరు, సెక్షన్లు చెప్పి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇలాగా హక్కుల ఉల్లంఘన జరిగినాయి, అలానే ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో ఉల్లంఘన జరిగినాయి. ఒకవేళ అవినీతి నిరోధక చట్టం లేకపోయినా ఐపీసీ సెక్షన్లే ఉన్నాయనుకోండి, ఐపీసీ సెక్షన్ లో కూడా ఒకవేళ ఉంటే 197 సిఆర్పిసి కింద శాంక్షన్ తీసుకోవాలి. పబ్లిక్ సర్వెంట్ మీద చర్యలు తీసుకోవాలంటే అది తీసుకోలేదు. 17A ప్రకారం ముఖ్యమంత్రి యొక్క గవర్నర్ యొక్క అనుమతి తీసుకోకుండా టోటల్ గా కళ్ళకు కనపడేటట్టుగా చట్ట ఉల్లంఘనకు పాల్పడనేది కనపడతా ఉంది. దాని మీద సరే న్యాయమూర్తుల యొక్క అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడాను త్రిసభ్య ధర్మాసనంలో డెఫినెట్ గా దీంట్లో మెజారిటీ మెంబర్స్ ఈ యొక్క చట్టాన్ని పరిరక్షించడానికి, చట్టంలో ఉన్న లోపాలు, విచారణ సంస్థ చేసినటువంటి అక్రమాలు లేకుంటే ఫెయిల్యూర్స్ మొత్తం కూడా డిస్కస్ చేయడం ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, అలాగనే ప్రతిపక్ష పార్టీల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే భావజాలం ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఆ తీర్పు ఒక కనువిప్పు కలగాలి.
తద్వారా అది దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా మారాలని చెప్పేసి ఆశిద్దాం మేడం. రైట్. అందే సత్యం గారు చెప్పండి, అంటే 17A సంబంధించి తీవ్ర ఉత్కంఠ, అంటే దేశవ్యాప్తంగా కూడా 2008 అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఏవైతే కేసెస్ నమోదయ్యాయో అవన్నీ కూడా 17A చుట్టూ తిరిగిన సందర్భంలో ఈరోజు ఏదైనా ఒక తీర్పు వస్తుంది అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పొలిటికల్గా పార్టీస్ పరంగా చూస్తే దీన్ని ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా జ్యుడిషియరీకి సంబంధించినటువంటి విషయాలు మనం పరిశీలిస్తే దీంట్లో ఫస్ట్ మనకు చట్టబద్ధమైన లేకపోతే సాక్ష్యాలు ఉన్నాయా లేవా ఇటువంటి విషయాలన్నింటినీ గత చంద్రబాబు అరెస్ట్ నాటి నుంచి బాగా చర్చ జరిగింది. అయితే ఇందులో సివిల్ రైట్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. సివిల్ రైట్స్ ఎవరికి అవసరం అంటే ఈ దేశంలో సివిల్ రైట్స్ రకరకాలటువంటి మనకు భాష్యాలు చెప్తా ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు, కానీ వాళ్ళకే ప్రతిపక్షం రాగానే సివిల్ రైట్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇవాళ ఉద్యమాలు నిర్వహించే వాళ్ళకు, ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నాభిప్రాయాలు చెప్పే వాళ్ళకు, అధికార పార్టీల మీద పోరాడే ప్రతిపక్షాలకు ఖచ్చితంగా సివిల్ రైట్స్ సమస్య వస్తుంది. మాకున్న హక్కు, రాజకీయ హక్కు నిరాకరిస్తున్నారు, తర్వాత అక్రమ కేసులు పెడుతున్నారు అనేటువంటి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా అధికారం ఉన్నటువంటి పార్టీలకు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా గొప్ప పనులు చేసినాం అనుకుంటారు. అది భిన్నమైనటువంటి మార్గం తీసుకున్న తర్వాత రాజకీయంగా అప్పుడు మనం ఈ పని చేయడం తప్పైందని చెప్పి అంతర్గత సమీక్షలు చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఇవాళ ఆ కేసులో ఇవాళ ఇద్దరు, మనమే కాదు, ఇద్దరు చీఫ్ జస్టిస్లే చీలిపోయారు, ఇద్దరు జస్టిస్లే చీలిపోయారు. ఒకళ్ళకు ఒక అభిప్రాయం, ఒకళ్ళకు ఒక అభిప్రాయం. ఇది వర్తిస్తుందని ఒకళ్ళు, 17A వర్తించదని ఒకళ్ళు. పాత కేసులన్నిటికీ ఇది వర్తింపజేస్తే అది తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి తర్వాత రెండవది, ఇవాళ ఈ తీర్పులు రాజకీయంగా పెద్ద చంద్రబాబు నాయుడుకు ఇంకా డ్యామేజ్ చేస్తుంది అనుకో. ఎందుకంటే ట్రయల్స్ జరిగి ఆయన కన్విక్షన్ పడితే అప్పుడు రాజకీయంగా ఆయనకు దెబ్బేం. కానీ ఇలా అరెస్ట్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడుకి సానుభూతి వచ్చింది. సాధారణంగా చంద్రబాబు నాయుడు విషయమే కాదు, ఏ రాజకీయ గతంలో జగన్ అయినా, ఆ గతంలో ఇంకా జార్జ్ ఫెర్నాండెస్ అయినా, ఆ గతంలో ఇంకా చాలా మంది దేంట్లో అక్యూజ్ చేసి అరెస్ట్ చేసినా, అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలు అయ్యో తర్వాత ఇంకా ఏజ్డ్ పీపుల్ని అరెస్ట్ చేస్తే అన్యాయంగా అరెస్ట్ చేసిర్రే అని అనిపించడం, సానుభూతి పలకటం, జైల్లో ఉన్న వాళ్ళు కూడా గెలవటం, ఇటువంటివన్నీ జరిగిపోయినాయి. ఈ మధ్య కాలంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం యాక్టివ్ అయింది జనానికి. ఎందుకంటే పగున్నోడి మీద కూడా ఏదైనా నష్టం జరగానే అయ్యో పాపం ఈ నష్టం జరిగింది అనటం ఆనవాయితీ మనకు. కాబట్టి అరెస్ట్ చేసిన తర్వాత సానుభూతి పెరిగింది చంద్రబాబు నాయుడు. అదే సానుభూతి మళ్ళీ ఎలక్షన్లో ఉంటుందనేటువంటి నమ్మకం లేదు. బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు అభిప్రాయం వేరు, లోపల ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయం వేరు. కాబట్టి ఇవాళ ఇద్దరు న్యాయమూర్తులు చీలిపై తీర్పులు ఇచ్చినా, రేపు ఎక్స్టెన్సివ్ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసినా, రెగ్యులర్గా బెయిల్స్ వచ్చి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇవి ఫ్యూచర్లో దేనికి అప్లై కాదు అనేటువంటి దానికి ప్రధానంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు కూడా, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ పీపుల్ డిఫెన్స్ చేసే విధంగానే ఉండాలి. అలా కోరుకుంటాం. అధికార పక్షం ఉన్న వాళ్ళు కూడా ఇవాళ కోరుకునే వాళ్ళు రేపు ప్రతిపక్షాలు రాగానే కోరుకుంటారు. మేము చేసే స్ట్రగుల్స్కు, మేము ప్రశ్నించే ప్రశ్నలకు ఇట్లా కేసులు పెట్టొద్దని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ భిన్నాభిప్రాయం అనేటువంటిది మరింత చర్చ రేకెత్తిచ్చింది. గతంలోనే రకరకాల రాజకీయ పార్టీలు, విశ్లేషకులు రకరకాలుగా అప్లై చేసి చెప్పారు. మనం కూడా చాలా డిబేట్లో దీని మీద డిబేట్ చేశాం. కాబట్టి ఇవాళ కొత్తగా ఏం లేదు, రెండు భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. రేపు ఎక్స్టెన్సివ్ బెంచ్ చేస్తే దాంట్లో కూడా ఏం తీర్పు వస్తుందో చూడాలి. వచ్చిన తీర్పు అయినా చంద్రబాబుని కొత్తగా తీర్పుకు అనుగుణంగా మళ్ళీ ఇంకొక శిక్ష వేసే అవకాశం లేదు. బెయిల్స్ వచ్చున్నాయి కాబట్టి ట్రయల్ రన్ కావాల్సిన ట్రయల్ రన్ అవుతుంది. తీర్పులు ఏమవుతాయి అనేది ముందు మనం చూస్తాం. కానీ దీంట్లో మనం ఇవాళ డిబేట్ ఏమిటంటే ప్రజాభిప్రాయం ఎట్లుంటుంది అనేది, రాజకీయంగా దీని మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది అనేది. ఖచ్చితంగా ఇది వర్తించదు, చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి పర్మిషన్ తీసుకోవాల్సిందనే తీర్పు వస్తే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా పీపుల్ కూడా ఆలోచించడానికి పనికొస్తుంది, ఫేవర్గా మారడానికి పనికొస్తుంది. కాదు అరెస్ట్ చేయడం కరెక్టే అనేటువంటిది వస్తే దానికి ట్రయల్ రన్ చేయాల్సి వస్తుంది. వైసీపీ ప్రభుత్వం చేసింది కూడా కరెక్టే అనుకునే అవకాశం ఉంది.
అందుకని Right. ప్రజాభిప్రాయం ఏమవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. టెక్నికల్ గా 70NA వర్తిస్తుందా లేదా అనేటువంటిది రేపు టెక్నికల్ గా జడ్జిమెంట్ తర్వాతనే మనం చూడాల్సిన అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఇది నాట్ జస్ట్ 17A సంబంధించింది కాదు, పొలిటికల్గా అలాగే స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ లేవు అనేది 2021 FIRలో చంద్రబాబు నాయుడు నేమ్ కూడా లేకపోవడం అనే అంశాలు, వాటితో పాటు ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో చట్టపరంగా బెయిల్ తీసుకొని ఉన్నారు కాబట్టి 17A వర్తిస్తుంది వర్తించదు అనేది పెద్దగా ఈ కేసు పైన ఎఫెక్ట్ చూపించదు అనే దానికి మీరు ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏసీబీ కోర్టు ఏదైతే రిమాండ్ విధించిందో ఆ రిమాండ్ వేసేటటువంటి అధికారం అసలు ఏసీబీ కోర్టుకి లేదని చెప్పి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ఫస్ట్ పార్ట్. 17A ప్రకారం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి లేదు. 17A ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోకుండా అసలు ఆయన అరెస్ట్ చేయడానికి లేదు. అరెస్ట్ చేసినాక ఏసీబీ కోర్టు అసలు రిమాండ్ ఎట్లా వేసిద్దాన్ని. ఇప్పుడు గౌరవ న్యాయమూర్తులు ఇద్దరు కూడా రిమాండ్ విధించడం అనేది సరైందే అని చెప్పారు. రిమాండ్ విధించడం అనేది తప్పని ఎక్కడ ఇద్దరు న్యాయమూర్తులు చెప్పాల. 17A దాని ప్రకారం ఒక న్యాయమూర్తి గారు 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని ఒక న్యాయమూర్తి గారు, ఇంకో న్యాయమూర్తి గారు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు అనేది ఇంకో న్యాయమూర్తి గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఏదైతే ఇద్దరిలో మిక్స్డ్ ఒపీనియన్ వచ్చింది కాబట్టి ఇద్దరు ద్విసభ్య ధర్మాసనంలో, సో ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారికి దీన్ని బదిలీ చేశారు. రేపు వాళ్ళు 3 జడ్జిలతోనో లేదంటే ఒక 5 జడ్జిలతో కూడినటువంటి ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఫైనల్ తీర్పు అనేది వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటి, 17A ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలా, ఒకవేళ తీసుకొని అరెస్ట్ చేస్తే అరెస్ట్ సమంజసమా కాదా అనే దాని మీద చర్చ. ఇప్పుడు దాని ప్రకారం మనం చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, మంత్రో అంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు కూడా ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ కుంభకోణం ఎప్పుడు జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కుంభకోణం. ఆయన అప్పుడు మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. బట్ మరి ఆయనకి అదే రూల్ వర్తిస్తుంది కదా. ఒక మంత్రికి ఏ రూల్ వర్తిస్తుందో ముఖ్యమంత్రికి కూడా అదే రూల్ వర్తిస్తుంది కదా. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరో గవర్నర్ గారే కదా. ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అండర్ టు గవర్నర్, ఎమ్మెల్యే అయితే అండర్ టు ఎవరైతే మనకు అసెంబ్లీకి సంబంధించినటువంటి స్పీకర్ గారి కంట్రోల్లో ఉంటారు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి అని అంటే స్పీకర్ గారికి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి సరిపోద్ది. మంత్రికి అసెంబ్లీ స్పీకర్ తీసుకోవాల్సిన పని లేదు. మరి అచ్చెన్నాయుడు గారు అప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ వాదన తీసుకొని రాలేదు? అచ్చెన్నాయుడు గారు కూడా అప్పుడు మంత్రి హోదాలో జరిగినటువంటి కుంభకోణం, అది కూడా 2018 కంటే ముందు జరిగినటువంటి కుంభకోణం. ఈఎస్ఐ అరెస్ట్ చేసింది 2020లో అనుకుంటా. మరి అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఒకటి ఏంటంటే ఈ వాళ్ళే క్లియర్ గా జాతీయ అంతర్జాతీయ స్థాయి లాయర్లను పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు, సార్ గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదా, ఇది అరెస్ట్ చేయటం అక్రమం. అసలు ఈ దీంట్లో కుంభకోణం జరిగిందా లేదా అనే దాని మీద హైకోర్టు కూడా అడిగింది ఆల్రెడీ. ఎందుకంటే ఏసీబీ కోర్టు ఇది ఇచ్చినటువంటి రిమాండ్ విధించిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఈ క్వాష్ కి సంబంధించిన అంశంలో హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు జడ్జి గారు అడిగారు, దీన్ని డెప్త్ గా వెళ్ళి మనం దీన్ని డిస్కస్ చేద్దామంటే, సార్ దయచేసి డెప్త్ గా వెళ్ళొద్దు, డెప్త్ గా వెళ్లకుండా ఓన్లీ 17A మీద డిస్కస్ చేద్దాం, దీనిలో లోతుగా విచారణ మాత్రం దయచేసి వెళ్ళొద్దు. వాళ్ళ లాయర్లు మాట్లాడింది, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున వాదించినటువంటి లాయర్లు సిద్ధార్థ్ లోద్రా మిగిలిన వాళ్ళందరూ మాట్లాడింది, డెప్త్ గా వెళ్ళొద్దు, ఈ కుంభకోణానికి సంబంధించి వెళ్ళొద్దు, ఓన్లీ 17A మీద మాత్రమే డిస్కస్ చేద్దాం అన్నారు. అప్పుడే ప్రజలందరికీ దీనికి సంబంధించినటువంటి అంశం అర్థమైంది. అంటే దీన్ని ఎందుకు ఈ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో వెళ్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది కాబట్టి దాంట్లోకి వెళ్ళొద్దు, ఓన్లీ గవర్నర్ గారు పర్మిషన్ తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే ఇది అరెస్ట్ చేయడాన్ని ఖండించేయాలి, ఆయన కుంభకోణం జరిగిందా లేదా సెకండరీ అండి, కేవలం గవర్నర్ గారి పర్మిషన్ గురించే మాట్లాడదాం, ఇది వాళ్ళు వాదిస్తున్నటువంటి తీరంటే అక్కడే క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దేని మీద బెయిల్ వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణానికి సంబంధించినటువంటి మెరిట్స్ మీద బెయిల్ రాలేదండి, ప్రజలు కూడా గమనించాలి. ఆయనకు ఫస్ట్ వచ్చినటువంటి బెయిలు రోగాలకు సంబంధించినటువంటి బెయిల్. 15 సంవత్సరాలుగా అదేదో మెరియోపతి కాయోపతి ఏదో సంథింగ్ ఉందండి, అది పెద్ద వార్డు ఉంటుంది, అది నాకు చెప్పడానికి కూడా రావట్లా. అట్లాంటి పెద్ద వ్యాధితో బాధపడుతున్నాడు 15 సంవత్సరాల నుంచి. ఆయన కూర్చునే దగ్గర నొప్పులు వస్తున్నాయి, ఆయనగా కనపట్టలేదు కళ్ళు, ఆపరేషన్ చేయించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికే ప్రమాదాలు ఏర్పడేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయనకి ఇబ్బంది, ఆయన ఇవాళ రేపు అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, దయచేసి ఈ రోగాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి బెయిల్ ఇమ్మని అడిగారు. ఫస్ట్ దానికి సంబంధించి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్లో స్పష్టంగా చెప్పారు ఏమని,
సరే ఇన్ని రోగాలు ఉన్నాయి కాబట్టి ఆ ట్రీట్మెంట్లు చేయించుకోండి, రాజకీయ అంశాలని మాట్లాడొద్దని. తర్వాత ఏమైంది, మళ్ళీ అదే జడ్జి గారు, ఎవరైతే ఈ రోగాల బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి గారే మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చేశారు ఆయన. ఎస్, మీరు వెళ్ళి పబ్లిక్ మీటింగ్ లో ఇష్టం వచ్చినట్టు ఎరగదీసేయండి, కుమ్మేయండి, ఈ రోగాల గేగాలు ఏం సంబంధం ఉండదు, మళ్ళీ ఈ బెయిల్ ని మేము విధంగా ఇస్తున్నామని. సో ఇవన్నీ పబ్లిక్ తెలుసుది కదా, ఎందుకంటే మనకంటే రోజు వాళ్ళు గంటల గంటలు టీవీలు చూస్తూనే ఉంటారు కదా, వార్తలు వస్తూ ఉంటాయి, ఏ ఛానల్లో ఏమొస్తుందో వాళ్ళందరికీ అర్థమైనప్పుడు ఆయన దేని మీద బెయిల్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి రోగాల బెయిల్ వచ్చింది, ఇది క్లియర్. సో దీంట్లో తెలుగుదేశము ఇంకొకళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేసిందని సంబరాలు చేసుకోనో, లేదంటే ఇప్పుడు ఆ జడ్జి గారు ఇట్లా అన్నారు కాబట్టి దాన్నే మనం మాట్లాడేసి ఇది చేసుకోవడం ఏందా చూశాను ఒక ఛానల్లో. అయితే చంద్రబాబు నాయుడు గారికి భారీ ఊరట అని వేశారు. ఎక్కడ ఊరట వచ్చిందో ఏంటని ఎతికితే ఏం ఊరట కనపడలే మన ఆయనకి. అంటే ఊరట ఎట్లా వచ్చిందని అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా శాశ్వతంగా ఈ కేసులు ఏమైనా కొట్టేశారా, అసలు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో సంబంధం లేదని ఏమైనా ఇచ్చారా, దేనికి ఊరట వచ్చింది, అది ఎట్లా ఊరట వచ్చింది? అంటే సిజేఐ ధర్మాసనానికి బదిలీ చేస్తే ఊరట వచ్చినట్ట, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు జడ్జిల్లో ఉంటే మీకు ఊరట రానట్ట? దీని మీద కూడా పబ్లిక్ మాట్లాడదు కదా. ఇప్పుడు మీ టీవీ చూస్తారు, వేరే టీవీలు చూస్తారు, అన్ని రకాలుగా చూస్తారు కదా. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరిగిందనేది వాస్తవం. దీనికి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి ఆల్రెడీ లేఖ రాశారు దీని మీద విచారణ చేయమని అనేది వాస్తవం. ఎప్పుడు మే 14, 2018 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూణేలోని జిఎస్టీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఏసీబీడీకి లేఖ రాశారు. ఒక సంవత్సరంలో 4 నెలల్లో 371 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ కు సంబంధించిన దాంట్లో ఏదైతే ఇవన్నీ రూట్ మల్ని ఇక్కడి నుంచి ఏదైతే షెల్ కంపెనీల ద్వారా డబ్బులు అనేది రూట్ మల్ని అనేది జిఎస్టీ అధికారులు రాసినటువంటి లేఖ సారాంశం. ఇది 5 సంవత్సరాల్లో జరిగిన కుంభకోణం కాదు సార్, కేవలం ఒక సంవత్సరంలో డిసెంబర్ నుంచి మార్చి లోపు జరిగినటువంటి 4 ట్రాన్సాక్షన్స్ లో జరిగిన 371 కోట్ల కుంభకోణం. ఇందాక తెలివిగా సుబ్బారావు గారు పొలిటికల్ లీడర్ ఉంటే బాగుండేది బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆయన అడ్వకేట్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆయన చెప్పే వర్షం ఏదో 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు అని, ఏదో స్కిల్ డెవలప్మెంట్ అసలు ఏది జరగలేదని ఒక డైవర్ట్ చేసే కార్యక్రమం చేశారు. సార్ 2015లో, 16లో, 17లో, 18లో మేము వచ్చి నాకు 19, 20, 21, 22, ఇప్పుడు 23 ప్రతి సంవత్సరం స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ అవుతూనే ఉంది సార్. స్కిల్ డెవలప్మెంట్ లో ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదని ఎవరు చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వలేదని ఎవరు చెప్పారు? ఇది ఒక సంవత్సరంలో జరిగినటువంటి కుంభకోణం అని చెప్పాం. ఇది ఒక సంవత్సరంలో ఒక కంపెనీకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ లో కుంభకోణం అని చెప్పాం. మిగిలిన సంవత్సరాల్లో ఒక్కడికి కూడా ట్రైనింగ్ ఇవ్వలేదని ఎవరు చెప్పారు? అంటే ఇది ఒక డైవర్ట్ చేసే కార్యక్రమం తెలివిగా, ఎందుకంటే మనం లాయర్లం కాబట్టి అలానే డైవర్ట్ చేసేస్తే అయిపోయిందని అనుకుంటే పబ్లిక్ మొత్తం డాక్యుమెంట్ ఉంది కదా దీంట్లో. సో ఇక్కడ కుంభకోణం జరిగింది అనేది క్లియర్. సరే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలా లేదా, వెంకటరెడ్డి గారు ఇప్పుడు 17A చుట్టే తిరుగుతూ అసలు ఎక్కడైతే స్కామ్ జరిగిందా లేదా అనేది తెలియట్లేదు అనేది మీరు ఏదైతే చెప్తున్నారో, జస్ట్ అంటే గవర్నర్ పర్మిషన్ ఇప్పుడైనా తీసుకోవచ్చు అని ఇవాళ తీర్పులో అంటే ఇద్దరు న్యాయమూర్తులు ఒకరు మాట్లాడిన సందర్భంలో ఏం చేయబోతోంది వైసీపీ సర్కార్? ఏముంది, ఆల్రెడీ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయింది, ఆయన రోగాల బెయిల్లో ఉన్నాడు. మళ్ళీ దీంట్లో ఇప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ అడిగేదే ఉంటుంది. ఆల్రెడీ ఆయనకు రిమాండ్ వేశారు, జైలుకి వెళ్ళాడు, 50 రోజులు 8 రోజులు జైల్లో ఉన్నాడు. అయిపోయినాక ఆయనకి నాకు అక్కడ నొప్పి ఇక్కడ పని బెయిల్ వచ్చింది. ఆ బెయిల్కి సంబంధించి బయట తిరిగి ఇప్పుడు దర్జాగా పబ్లిక్ మీటింగ్లు అటెండ్ అవుతున్నాడు. మొన్నటిదాకేమో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అసలు కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి, 15 సంవత్సరాల నుంచి నాకు ఆ వ్యాధి ఉంది ఈ వ్యాధి ఉందని చెప్పి బెయిల్ పిటిషన్లు వేశారు. ఇప్పుడే ఏం వ్యాధులు లేవు, బ్రహ్మాండంగా ఉన్నామని తిరుగుతున్నారు. అదేం ప్రజలకు అర్థం కదా, మేమేం చెప్పాలి పర్టికులర్ గా, అవసరం లేదు కదా. సో చంద్రబాబు నాయుడు ఏ అంశంలో బయటకు వచ్చాడు, ఈ రోజు ఏం చేస్తున్నాడు అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇందాక సత్యంగారావు మాట్లాడినారు, సానుభూతి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, అది రేపొద్దున పనిచేస్తా లేదని. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో దాడి జరిగితేనే సానుభూతి రాలేదు సార్. చంద్రబాబు నాయుడు అనే అతను అవినీతి పరుడు అని చెప్పి మీకేంది నాకేంది, చిన్నపిల్లలకైనా రాజకీయాల్లో వచ్చిన ఓనమాలు నేర్చుకున్నారు కానీ అర్థమైంది. ఇన్నాళ్ళు అనేక రకాల కుంభకోణాల్లో ఉన్నాయి, ఎక్కడా కూడా స్టేలు ఉన్నాయి, ఆ స్టేలు వెకేట్ చేసుకుంటే ఎప్పుడో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా జైలుకి పంపాల్సిన అవసరం లేదు, ఎప్పుడో వెళ్ళేవాడు. బట్ ఎవరెవరి ద్వారా ఇన్నాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటా వచ్చాడు అనేది అందరికీ తెలిసినట్టు ఉంటుంది. జైలుకి వెళ్ళిపోతే సానుభూతి వచ్చేసిద్ది అని అనుకుంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారా? అయ్యింది 2019లో కదా. సో ఏదో వాళ్ళందరికీ వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారి మీద అంతర్జాతీయ స్థాయి మేధావులు, ప్రపంచ అధ్యక్షుడు
ఐక్యరాజ్య సమితి సెక్రటరీలు వాళ్ళందరూ ఏదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని ఖండించారని చెప్పి వాళ్ళ పత్రికల్లో వాళ్ళు వేసుకుంటే సానుభూతి రాదు కదా. ఓకే అండి వెంకటరెడ్డి గారు, ఓకే అండి, కలిసి వెళ్ళాల్సిన పనే ఉంటుంది. రైట్. వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి. అంటే ఊరట అని ఏదైతే ప్రచారం చేస్తున్నారో టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, అది ఊరట కాదు, అది జస్ట్ అంటే భిన్నాభిప్రాయాలు వచ్చాయి, దానికి సంబంధించి రేపు తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ముందు రానున్న ప్రొసీడింగ్స్ తర్వాత అని, దాని గురించి ఏం చెప్తారు మీరు? నమస్కారం మీకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. మీరు అడిగినటువంటి ప్రశ్నని చూసినట్లయితే, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే, ఖచ్చితంగా కూడా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారికి ఊరట వచ్చిందనే మనం లెక్కేసుకోవాలి. ఎందుచేతనంటే క్రిమినల్ కేసులో క్రైమ్ రిజిస్టర్ అయింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, అరెస్ట్ అయింది, 53 రోజులు జైలు చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇంక చేసేది ఏముంటుంది? ఆయన నేరం చేశాడా లేదా అనే విషయం ట్రయల్లో చూసుకుంటారు. అంతవరకు ఆయన నేరస్తుడే కానీ ఆయన ఏమో శిక్షార్హుడు కాదు కదా. ఆయన్ని నేరం చేశాడని ఎవరు అంటాకి లేదు కదా. ఆయన ఈజ్ ఓన్లీ ఎన్ అక్యూజ్ బట్ నాట్ ఎ కన్విక్ట్. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆ ఆస్పెక్ట్ని పక్కన పెట్టినట్టయితే ఇదంతా పొలిటికల్ ఉపన్యాసం. మా మిత్రుడు వెంకటరెడ్డి గారు చక్కగా వారికి అన్వయించినటువంటి భాషలో వారు మాట్లాడుకుంటారు. కానీ ఒక అంశం మీద డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి, ఏదైతే ట్రయల్ కోర్ట్ నుంచి హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితుల్లో ఒక అంశం మీద ఇరుపక్షాలు కూడా పోరాడుతున్నప్పుడు అటు గవర్నమెంట్ సైడ్ నుంచి 17A చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఈ కేసులో వర్తించదు అనేది, 17A చంద్రబాబు నాయుడు గారు రెస్క్యూకి రాదు అనేది గవర్నమెంట్ ఏదైతే వాదిస్తుందో, అదే 17A చంద్రబాబు నాయుడు గారు రెస్క్యూకి వస్తుందనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాదించుకుంటే, ఈ వాదన భారతదేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ కోర్టు ఎపెక్స్ కోర్టుకి వెళ్ళింది. ఎపెక్స్ కోర్టులో కూడా ఈ విషయం మీద భిన్నాభిప్రాయం వచ్చింది. అంటే ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ ఫోర్స్ ఇన్ ది సబ్మిషన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనే కదా, అవుట్ రైట్గా తోసేయలేదు కదా ఒకటి. కాబట్టి ఏంటంటే దెర్ ఈజ్ సమ్ ఫోర్స్. ఏదైతే జస్టిస్ బోస్ గారు ఏమన్నారు, 17A కమ్ ఇన్ టు ది రెస్క్యూ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, 17A కమ్ ఇన్ టు ది రెస్క్యూ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని ఎప్పుడైతే అన్నారో, then the arrest of Chandrababu Naidu without obtaining the sanction from the honorable governor, his arrest is vitiated. If his arrest is vitiated, ఏదో కేసు ఉంటే ఏదో పేపర్లో ఉంటుంది, తర్వాత ట్రయల్లో ఉంటుంది, దాని తర్వాత చూసుకోవచ్చు. అదే త్రివేది గారు ఏమన్నారు, 17A ఇట్స్ అ ప్యారడైజ్ ఆఫ్, మనం దీన్ని కనుక రిటరాస్పెక్టివ్ ఎఫెక్టివ్ కనుక మనం ఇచ్చినట్టయితే ఇట్ ఈస్ అ ప్యారడైజ్ టు ది క్రిమినల్ అనేటువంటి సందర్భంలో వారు తీర్పు రాసుకొచ్చారు. సో ఏదైనా ఒక భారత రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు అనేది కాన్స్టిట్యూషనల్ కోర్ట్, ఆ కాన్స్టిట్యూషనల్ కోర్టులో ఒక అమెండ్మెంట్ మీద, ఆ అమెండ్మెంట్ 17Aకి రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది ప్రధాన సారాంశం. ఒక జడ్జిగా రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వర్తిస్తుంది అని, ఇంకో జడ్జిగా రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వర్తించదు అన్నట్లు దెర్ ఈస్ సమ్ ఫోర్స్ ఇన్ ది సబ్మిషన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయినట్టు ఒకటి లెక్క. రెండు, మా వెంకటరెడ్డి గారు చాలా పొలిటికల్గా ఏదో సాధించేసాం అని ఏదో అద్భుతమైనటువంటి ఒక ఉపన్యాసం, రాజకీయ ఉపన్యాసం చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అని చిన్నపిల్లోడి దగ్గర నుంచి 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అనే సంగతి అందరికీ తెలుస్తుంది. ఏం చేతనంటే 2018లో FIR రిజిస్ట్రేషన్ అంట, 2023లో అరెస్ట్కి ఒక రోజు ముందు చంద్రబాబు నాయుడు గారి పేరు FIRలో ఇంక్లూడ్ చేశారంట. ఇది తర్వాత 409 చంద్రబాబు నాయుడు గారు జోబులు వేసుకున్నారంట. ఏది ఆ స్కిల్ స్కామ్ కేసులో డబ్బులు జోబులు వేసుకుని స్వాలో చేశారు, మింగేశాయంట. ఇది పొలిటికల్ మోటివేషన్ కింద అర్థమవుతుంది. కాబట్టి దీన్ని చీఫ్ జస్టిస్ గారు ఒక డివిజన్ బెంచ్ లార్జర్ బెంచో ఫుల్ బెంచో పుల్లర్ బెంచ్కో దీన్ని రెఫర్ చేస్తారు. దీన్ని రెఫర్ చేసినప్పుడు ఆ బెంచ్ కన్స్టిట్యూట్ అవ్వాలి. కన్స్టిట్యూట్ అయిన తర్వాత దాని ముందు ఆర్గ్యుమెంట్స్ చెప్పాలి, మళ్ళీ వాళ్ళు తీర్పు చెప్పాలి. ఇట్ మే టేక్ అట్లీస్ట్ 6 months ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఈ లోపల ఎలక్షన్ రావడం జరుగుద్ది. ఏదో గవర్నమెంట్ పోతేనేమో చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రైమే క్లోజ్ అయిపోతుంది, ఈ గవర్నమెంట్ ఉంటేనేమో ట్రయల్ ఫేస్ చేస్తారు. ఆ విధంగానైనా దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్
గవర్నమెంట్ చేంజ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇది పబ్లిక్ మూడ్ ఉంది కాబట్టి ఆ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఖచ్చితంగా కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అంశమే. దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఏదో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బెయిల్ ఆర్గ్యుమెంట్స్లో కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్స్లో కానీ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ప్రైమ్ ఆఫ్ ఎస్సీ మెటీరియల్ని చూడమంటారు. ఏ అడ్వకేట్ అయినా, నేను అడ్వకేట్నే, సుబ్బారావు అడ్వకేటే, వెంకటరెడ్డి గారు మరి అడ్వకేటో కాదు, అడ్వకేట్ గారితో పరిచయాలు ఉండలేదు, కానీ ప్రైమ్ ఆఫ్ ఎస్సీ కేసెస్ చూడమంటారు. కానీ కేసుని ఇన్డెప్త్గా వెళ్తాకి మీకు బెయిల్ అప్లికేషన్లో లేవు. బెయిల్ అప్లికేషన్లో చూడటాకే లేదు కదా. దెర్ ఇస్ ఎ ప్రైమ్ ఆఫ్ ఎస్సీ కేస్ టు ప్రొసీడ్ ఫర్దర్. అలా అన్నప్పుడు ఆ ప్రైమ్ ఆఫ్ ఎస్సీ మెటీరియల్ ఉంటే కొంతవరకు చూడమంటారు. ప్రైమ్ ఆఫ్ ఎస్సీ మెటీరియల్ లేదు కాబట్టి బెయిల్ని యాజ్ అ గ్రాంట్ లాగా ఇవ్వమనేటువంటి పరిస్థితి. ఒకవేళ ప్రైమ్ ఆఫ్ ఎస్సీ మెటీరియల్ ఉండి కొంచెం హార్డ్ మెటీరియల్ ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది కాబట్టి బెయిల్ ఇవ్వమనేటువంటి పరిస్థితి తప్పి బెయిల్లో ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారనేటువంటిది వెంకటరెడ్డి గారు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద కామెంట్ ఎవరు చేయటానికి లేదు. ఇట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది అడ్వకేట్, ఇట్ ఈస్ ది రిస్క్ ఆఫ్ ది అడ్వకేట్, ఇట్ ఈస్ ది ఛాన్స్, ఈజ్ ది చాయిస్ టు సబ్మిట్ ది ఆర్గ్యుమెంట్ టు సూట్ ది కన్వీనియన్స్ అండ్ టు మోటివేట్ ది జడ్జ్. అంతేగాని వెంకటరెడ్డి గారు ఎనీ పాయింట్స్ ఆన్ దిస్? వెంకటరెడ్డి గారు ఎనీ పాయింట్స్ ఆన్ దిస్? రెండు మళ్ళా ఇంకోటి చెప్తాను. తర్వాత క్యాష్ పిటిషన్ లో సుబ్బారావు చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ అంశాన్ని వాళ్ళు క్యాష్ పిటిషన్ లో మెన్షన్ చేయొచ్చు. బట్ ది మెయిన్ రీజన్ ఫర్ క్యాష్ ఏంటంటే 17A రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా నేను చాలా ఆర్గ్యుమెంట్ లో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి తరపున విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, నేనేం గొప్పవాడిని కాదు, వాళ్ళు నాకన్నా చాలా గొప్పవాళ్ళు, 100 రెట్లు గొప్పవాళ్ళు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, బెయిల్ ముందు తీసుకోండి బాబు, బెయిల్ తీసేసుకుని ట్రయల్ కోర్టులోని బెయిల్ తీసేసుకుని ఈ క్వాష్ అనేది 17A అప్లికబుల్ అవుద్దా లేదా అనేది క్వాష్ అనేది మీరు క్రైమ్ స్టేజ్లోంచి ఛార్జ్ షీట్ స్టేజ్లోంచి ట్రయల్ స్టేజ్ వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ 17A అప్లై అవుద్దా లేదని. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాంబిషన్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా చూడాలని ఆయన కోరుకుంటాం. ఆ విధంగా ఆయన చూసేశాడు. ఇంకా ఎఫ్ఐఆర్ క్వాష్ అయినా క్వాష్ కాకపోయినా వచ్చేటువంటి లాభ నష్టాలు ఏమి తెలుగుదేశం వెంకటేశ్వరరావు గారు చెప్పమ్మా మాట్లాడతారంటే వెంకటరెడ్డి గారు ఒకసారి లాయర్ లాగా అడ్వైజ్ చేయకుండా అడ్వకేట్లు పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడేసి, నేను పొలిటికల్ లీడర్, నాకు నిల్లు నాలెడ్జ్ అడ్వకేట్, నేను అసలు ఏం చదువుకోవాలి, లా కాదు, నేనేదో ఎంసీఏ చదువుకున్నా, నాకు తెలియదు. ఇప్పుడు లాయర్ గారు సుబ్బారావు గారు, మత్తి వెంకటేశ్వరరావు గారు జనసేన కమ్ లాయర్, ఆయన లాయర్ అనేది వదిలేసి జనసేన లీడర్ లాగా మాట్లాడేస్తే ఆయనకి నాకు తేడా ఏముంటది? నేను అడిగేది ఏంది, స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరిగిందా లేదా, దానికి సమాధానం చెప్పండి, నేను కంటిన్యూ చేస్తాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జరిగిందా లేదా? ఒక్క నిమిషం, జరగలేదని ఒక్క నిమిషం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు రోల్ లేదని ఫస్ట్ కుంభకోణం జరిగిందా లేదా ఫస్ట్ పాయింట్ అది చెప్పండి, నేను అడిగిన సమాధానం. అసలు జరగలేదనే కదా, స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరగలేదనే కదా చంద్రబాబు నాయుడు గారు. వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రోల్ అని కాదు, అసలు స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరగలేదని వాళ్ళ ఆర్గ్యుమెంట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ట్రయల్ కోర్ట్ నుంచి కూడా. అది గమనించట్లా, అది మీరు గమనించాలి. అడ్వకేట్ గారు జనసేన ఒక్క నిమిషం సార్. ప్రెస్ రిలీజ్ 14/3/2023. Director of Enforcement Directorate ED has arrested Soumyadri Shekhar Bose alias Suman Bose and Vikas Vinayak Kanvelkar and Mukul Chandra Agarwal వీళ్ళందరినీ సిమెన్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విశాఖపట్నం కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. మనీ లాండరింగ్ కోర్టులో PMLI కోర్టు విశాఖపట్నంలో పోచి 7 రోజులు కస్టడీకి అడిగారు సార్. 241 కోట్లు దీంట్లో మిస్యూజ్ అయినాయి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్. మరి లాయర్ గారు కదా ఇది చదువుకోవచ్చు, ఎందుకంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది. సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం ఈ పాయింట్. ఒక్క నిమిషం, నా దగ్గర అయితే తీర్పు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నా దగ్గర అయితే తీర్పు లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటానికి ముందు కొంతమంది ముద్దాయిల్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగినటువంటి తీర్పుల యొక్క సారాంశంలో దీంట్లో ఏమి కుంభకోణం జరగలేదు అనేటువంటి
ఆ అంశం కూడా బయటికి రావటం జరిగింది. మీరు చూసుకోండి. అయితే నా దగ్గర తీర్పు ఎవరో లేదు. జడ్జి గారు చెప్పి- మీ దగ్గర లేదంటారు. సుబ్బారావు గారు ఏం చెప్తారో విందాం. సుబ్బారావు గారు అంతేగాని అమ్మ, నాది అవ్వలేదు. దయచేసి ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు. లేదు, మిత్రమా అది. ఇప్పుడు చెప్పండి. అడ్వకేట్ గా ఎంత మరి దిగదారిపోయి మనం మాట్లాడాల్సిన దీనికి అవసరం లేదు. అడ్వకేట్ గా మనం మాట్లాడదాం. ఇప్పుడు అలాగే మాట్లాడదాం. మీరేదైనా నేను చెప్పింది మీరేదైనా ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ ప్రభుత్వం వెలికి తీసిన కుంభకోణం కాదు. పాయింట్ నెంబర్ 1. రైట్. వెంకటరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ప్లీజ్ వెయిట్. ఇద్దరు మాట్లాడితే కష్టం. వెంకటరెడ్డి గారు వెలికి తీసిన కుంభకోణం కాదు. ఫస్ట్ నోట్ దిస్ రైట్ పాయింట్. రైట్. వెంకటరెడ్డి గారు, ఇది జిఎస్టీ అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే రాసినటువంటిది. మీకు తెలియకపోతే తెలుసుకోవాలి. పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు రైట్. వెంకటేశ్వరరావు గారు కాదు కానీ ఇప్పుడు సుబ్బారావు గారు చెప్తారు. సుబ్బారావు గారు యాజ్ ఏ అడ్వకేట్ గా ఒక సామాన్య ప్రజలు చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా పొలిటికల్ అంశాలు మీరు ఇప్పటివరకు మీరు ఇద్దరు మాట్లాడిన దాంట్లో ద వ్యాలిడ్ పాయింట్స్ ఒకటి చెప్పండి సార్. సుబ్బారావు గారు ప్లీజ్ పాలిటిక్స్ మాట్లాడేదని నీ జన్మతో వచ్చిన హక్కు కాదు. పాలిటిక్స్ అనేది అందరూ మాట్లాడేది జన్మ హక్కు. మాట్లాడు సార్. ఏ పొలిటికల్ ఏంటి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ పెట్టుకొని మాట్లాడటం 2 రకాలు ఉంటాయి ఇక్కడ. అలా భజన పనులకి ఏముండదులే కానీ భజన పనులకి ఏంది కానీ ఒకటి వెంకటరెడ్డి గారు పాపం 2 ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. డబ్బులన్నీ రిలీజ్ చేసింది ఎవరండి? ప్రేమచంద్రారెడ్డి. డబ్బులు రిలీజ్ ముద్దాయి ఉందండి. వంద సంతకంతో ఉంది. ప్రేమచంద్రారెడ్డి సంతకంతో ఉంది. ఆయన ముద్దాయి కుంభకోణం జరిగిందా లేదా పాయింట్ కుంభకోణం జరిగిందా లేదా? కుంభకోణం జరిగిందా లేదా మిస్టర్ లాయర్? అరే కుంభకోణం జరిగిందా లేదా చెప్పే దాని మీద విశ్లేషణ ఇప్పటికి కూడా మీరు మొన్న హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ చదువుకోండి ఒకసారి. మీకు అర్థం కాకపోతే అరే నేను చదువుకొని వచ్చాను కానీ సుబ్బారావు గారు అడ్వకేట్ గా లాయర్ గా ఏవైతే లాకి సంబంధించి సెక్షన్స్ కి సంబంధించి ఉంటాయో నాకైతే అవి తెలియదు అని చెప్పి వెంకటరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ఇప్పటికి కూడా ఏమి చిల్లి కాబట్టి ఆరోపణ చేయలేదు. మీరు బయట రైతుల్లో ఆరోపణ చేస్తున్నారు. న్యాయస్థానం ముందు ఆరోపణలు నిరూపించడంలో విఫలమైనారు. మొన్నిచ్చిన దానికి సమాధానం చెప్పండి. న్యాయస్థానం చెప్పింది మీరు చెప్పింది. చెప్పింది ప్రాథమిక ఆరోపించకుండా ఎందుకు అరెస్ట్ చేయడానికి పూనుకుంటున్నారు చెప్పింది హైకోర్టు. ఎక్కడ ఏ న్యాయస్థానం ఏ జడ్జి చెప్పారు చూపించండి. మల్లికార్జున జస్టిస్ మల్లికార్జున దీంట్లో కుంభకోణం జరగలేదని ఇచ్చారా? కుంభకోణం జరగలేదు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇస్తున్నామని ఇచ్చారా? ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కాలేదంటే దాని అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. సార్ నేను తెలియక అడుగుతున్నాను సార్. తెలుగులోనే అడుగుతున్నా. మీకు అర్థం అవుతుందా లేదు? కుంభకోణం జరగలేదు. వెంకటరెడ్డి గారు రన్నింగ్ కామెంట్ చెప్పండి. సుబ్బారావు చెప్పండి తర్వాత మీకు మీరు ఇద్దరు ఒక్కొక్కరు మాట్లాడుకో. డిబేట్ అంటే అర్థం ఉండాలి. మనం అర్థం కావాలి. మీరు సుబ్బారావు గారు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ సబబే దర్యాప్తు కొనసాగించొచ్చు అని చెప్పేసి జస్టిస్ త్రివేది, గవర్నర్ అనుమతి లేనంత మాత్రాన చెల్లుబాటు కాదని చెప్పలేమని జస్టిస్ బోస్ చెప్పారు. ఈ రోజు వచ్చిన దాంట్లో వీటిని ఎలా చూడాలి సార్? ఒకటి మేడం గారు, చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. 2021లో స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ చౌదరి తేజ్మాల్ చౌదరి అనే కేసులో సుప్రీంకోర్టు 2021లో చెప్పింది చాలా స్పష్టంగాను. 26/7/2018 తర్వాత నమోదైనటువంటి అన్ని ఎఫ్ఐఆర్లోనూ 17A అవినీతి నిరోధక చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. దాన్నే చంద్రబాబు నాయుడు గారి తరఫున స్పీకర్ గారు న్యాయస్థానంలో వాదించారు. ఒకనొక సందర్భంలో న్యాయస్థానం కూడా 17A అప్లై అవుతుంది, ఇది ఐపీసీకి కూడా అప్లై అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎస్, అన్నిటికీ అప్లై అవుతుందని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఐపీసీ సెక్షన్లు ఉన్నప్పటికీ
197 సిఆర్పిసి ప్రకారం శాంక్షన్ తీసుకోకుండా పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మీద కేసు పెట్టినప్పుడు అప్పుడు డెఫినెట్ గా శాంక్షన్ తీసుకోవాలి. దీంట్లో శాంక్షన్ ఎక్కడ తీసుకోలేదు. ఒకటి, వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లోనే చాలా స్పష్టంగా చూడండి. రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు పేర్కొంది ఏంటంటే, ఆ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లని మేము ఇంకా అసర్టైన్ చేయలేదు, మేము విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఎక్కడైనా సహజ న్యాయ సూత్రాలు చంద్రబాబు నాయుడు ఇంకోళ్ళ నాకు అనవసరం. ఏ మనిషి అయినా అరెస్ట్ చేయాలంటే ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత, ప్రైమ్ ఫేసీ ఎవిడెన్స్ ని నిర్ధారించిన తర్వాత అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాలను సేకరిస్తారా అనేది ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే వాట్ అబౌట్ కానీ రిమాండ్ ఆర్డర్ గురించి మరి ఇక్కడ రిమాండ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, అప్పుడు ఎవిడెన్స్ కోసం కాదా, విచారణ కోసం కాదా, దాన్ని ఎలా చూడాలి సార్? అసలు వెంకటరెడ్డి గారు కూడా ఏదో అడుగుతారంట, వెంకటరెడ్డి గారు ఏం చెప్తున్నారు, అడిగేసి ఒకటి వైద్యం కోసం అనారోగ్యం వల్ల బెయిల్ వచ్చింది అంటున్నారు. కానీ ఫైనల్ గా వచ్చినటువంటి బెయిల్ అనారోగ్యం కాదు, ఆన్ మెరిట్స్ మీద బెయిల్ ఇచ్చేటప్పుడు చూసేవి ప్రధానంగా 4 అంశాలు చూస్తారు. ఒకటి, ప్రైమ్ ఫేసీ ఉందా లేదా, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందా లేదా, ఆయన విదేశాలకు పారిపోతారా మీరు చెప్పినట్టుగా లేదా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, అలానే అతను ఏ ఏజ్ యొక్క పర్మిషన్, ఇవన్నీ బెయిల్ ఇచ్చేటప్పుడు చూస్తారండి. ఇవి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని ప్రస్తావించే ఆయన డైరెక్ట్ గా ఇచ్చారు. ఆ సందర్భంలో ఆయన మీటింగ్ లో మాట్లాడకూడదని చెప్పేసి, ప్రెస్ ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా ఆయన వెనక 1-2 డిఎస్పీలు ఉండాలని ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ తరఫున వేసినప్పుడు కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. ఆయన ఈ కేసులకు తప్ప మిగతా అన్ని కూడా ఆయన మాట్లాడవచ్చు, ఆయన మీటింగ్లకు వెళ్ళొచ్చు, బహిరంగ సభలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి న్యాయస్థానం చెప్పింది. సుమిత్ర గారు, కాబట్టి దాన్ని కూడా లేవు, వైద్యం తరఫున వచ్చింది, వైద్యం పేరుతో వచ్చారు, అనేక మంది వచ్చారు. అవినాష్ రెడ్డి రాలేదా, భాస్కర్ రెడ్డి రాలేదా, మీ ఎమ్మెల్సీ మళ్ళీ పొలిటికల్ వద్దు, మీరు అంటే ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు చెప్పండి. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటండి? ఆయన లాయరు, నేను లాయర్ కాదు, బట్ నేనైతే అన్ని రెగ్యులర్ ఫాలో అవుతా ఉంటా. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించేటప్పుడు స్పష్టంగా ఏసీబీ కోర్టు జడ్జి, మహిళా జడ్జి గారు చెప్పింది, ప్రాథమిక ఆధారాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది కాబట్టి మేము 14 రోజులు రిమాండ్ విధిస్తున్నామని చెప్పారు. లాయర్ గారు అవునా కదా, సమాధానం చెప్పానండి. మా దగ్గర ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు రిమాండ్ కి పంపించడం అనేది జరుగుతుందా లేదా, ఇది కూడా ఒకసారి క్లారిటీ. ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మేము రిమాండ్ కి వేస్తున్నాము. స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని ప్రాథమిక ఆధారాలని ఏసీబీ సమర్పించిన దాంట్లో మాకు ఉంది కాబట్టి మేము 14 రోజులు రిమాండ్ వేస్తున్నామని చెప్పి మహిళా జడ్జి గారు చెప్తే, ఆ మహిళా జడ్జి గారి మీద కూడా రకరకాలుగా ట్రోల్ చేసి, ఆ మహిళా జడ్జి గారి మీద కూడా రకరకాలుగా చేస్తే, వాళ్ళ మీద కూడా తర్వాత హైకోర్టు జడ్జి గారు, ఏదో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వాళ్ళందరినీ ఎవరినైతే సోషల్ మీడియాలో పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని కూడా చెప్పారు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమని. 2, చంద్రబాబు నాయుడు గారు వేసిన పిటిషన్ లో 6వ పాయింట్, పిటిషనర్ 73 సంవత్సరాల వయసు గల వృద్ధుడు, వైద్య పర్యవేక్షణ లేకపోవడం వల్ల జైల్లో సౌకర్యాలనేమి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు, అతనికి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, ఎరితే మాటల్ పాపులర్ ర్యాష్ తో బాధపడ్డాడు, చాలా ఉన్నాయి, అర్థం కావట్లా. 15 సంవత్సరాలుగా హైపర్ ట్రోఫిక్ కాదు మేడం, ఈ పిటిషనర్ 15 సంవత్సరాల నుండి హైపర్ ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి మరియు డయాబెటిస్ మెలిటస్ ఉన్నట్లు తెలిసిన వ్యక్తి. సో మెడికల్ రిపోర్ట్స్ లో ఉన్నాయి, అందుకని బెయిల్ ఇవ్వండి. ఇవన్నీ అడిగి చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని బెయిల్ ఇచ్చారంట. భలే 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 డైవర్ట్ చేస్తున్నారయ్యా నాయన. ఈ రోగాల మీద బెయిల్ అడిగితే చంద్రబాబు 15 ఏళ్ళగా ఉన్నాయి రోగాలు, జైల్లోకి వెళ్ళగా రోగాలు ఎక్కువైనాయి అంట. ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ ఎక్కువైనాయి అంట. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు
ప్రాథమికమైన ఆధారాలు లేవని హైకోర్టు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు బెయిల్ ఎవరికి ఇచ్చింది బెయిల్ ఇచ్చింది? కాబట్టి కేసు ప్రాథమిక పోయిందని ఆధారాలు చెప్తావా నువ్వు? బాబు అడ్వకేట్ ఏసీబీ గారు, కోర్టు రిమాండ్ ఇచ్చింది ఏ కాబట్టి ఆధారాలు కేసు లేవు, బెయిల్ ఇచ్చారు? ఉందంటున్నావు. హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి కేసు పోయిందంటావా? ఏ ప్రాథమిక ఆధారాలు లేవని బెయిల్ ఇచ్చారు? ఓకే ఓకే వెంకటరెడ్డి గారు, సుబ్బారావు గారు, సామాన్యులైన అంశాలను please wait. పరిగణలోకి ఆగండి, అందే సత్యం గారు, అందే సత్యం గారు, దురదృష్టవశాత్తు అందే సత్యం గారు, అది కాదు వెంకటరెడ్డి గారు. అందే సత్యం గారు, రిమాండ్ ఇవ్వటానికి ప్రాథమిక ఆధారం అంటే 167 కింద రిమాండ్ ఇవ్వటానికి ఓకే ఓకే ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు, ప్లీజ్ ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం చంద్రబాబు గారు పొలిటికల్ గా న్యాయస్థానాల్లో ఏదైతే ఒక్క నిమిషం, జరుగుతుందో మాట్లాడండి. అక్కడ నిజంగా న్యాయ నిపుణులు ఉంటున్నారు, న్యాయ అది నిపుణులు కాదమ్మా. ఉంటున్నారు, ఒక్క నిమిషం, జస్టిస్ ఒక్క నిమిషం. తీర్పులు ఇస్తున్నారు. ప్లీజ్ వెయిట్ అండి, మనం ఒక్క అంటే నిమిషం, ఒక్క నిమిషం. సామాన్య ప్రజలకు 167 అర్థం కన్నా- కావాలి కదా, సామాన్య ప్రజలకు చెప్తున్నానమ్మా, అర్థం కావాలి కదా. అందే సత్యం గారి 167 దగ్గరికి వెళ్దాం. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అందే సత్యం గారు, పొలిటికల్ గా అంటే ఒక సామాన్య ప్రజలు చూస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఇది పొలిటికల్ ట్రోల్స్ అంటే పార్టీస్ పరంగా చూడాలి, అసలు నిజంగా అవినీతి జరిగిందా లేదా, ప్రజల సొమ్ము గనక నిజంగానే స్కామ్ కి గురవుతే అది ఎలా తెచ్చుకోవాలి, పొలిటికల్ గా ఈ డ్రామాస్ ఏంటి, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు వస్తున్న ప్రశ్నలు. అసలు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? అసలు ఇవాళ మోడర్న్ పీరియడ్ లో పొలిటిసైజ్ గాని ఇష్యూ అంటూ లేదు. ఎవరి వ్యక్తిగత విషయమైనా అది వ్యక్తిగత విషయం, దాని జోలికి వెళ్ళకూడదు అనుకున్నా పొలిటిసైజ్ అవుతుంది. తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గెయినింగ్ ఫర్ పొలిటికల్. అందుకని రాజకీయంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసి పొలిటిసైజ్ చేస్తారు తప్ప, లేకపోతే ఇవాళ వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఇక్కడ ఇంపార్షియల్గా మనం మాట్లాడాలంటే ప్రైమా ఫేసి ఉంది అని చెప్పేసి ఏసీబీ కోర్టు రిమాండ్ పంపింది. హైకోర్టు ఇంటర్వ్యూ బెయిల్ ఇచ్చినప్పుడు ఆరోగ్య కారణాల రీత్యా ఇచ్చారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ చూసే బెయిల్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏసీబీ కోర్టు గురించి హైకోర్టు గురించి మాట్లాడటం వల్ల ఇవాళ టైం వేస్టే తప్ప, లేదా ఒకళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకళ్ళు కౌంటర్ చేసుకోవడం పనికొస్తే తప్ప ఇంకోటి లేదు. ఇవాళ సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి ఒపీనియన్స్, ఇద్దరు జస్టిస్లు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ ఏ మేరకు ఫర్దర్గా ఇవి ఒకవేళ లార్జర్ బెంచ్ ఏర్పాటు చేస్తే వచ్చే జడ్జిమెంట్ మన దేశంలో ఉండేటువంటి అవినీతి కరప్షన్కు ఇది తోడు, ఆ పేరు మీద 17A పేరు మీద కరప్షన్ సస్టైన్ చేయడానికి ఉపయోగపడకూడదు అనేటువంటిది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. మనందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురం కూడా యాక్సెప్ట్ చేస్తాం. 17Aని పక్కన పెట్టుకొని దానివల్ల ఏ తప్పు చేసినా దాని కింద రక్షించబడకూడదు అనేది వాళ్ళ ఇద్దరు జస్టిస్లు కూడా అన్నారు. అదొక అంశం. రెండవది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ విషయం వచ్చినప్పుడు సవరించిన తర్వాత రిజిస్టర్ చేసి ఆ తర్వాత ముందు అసలు 23లో పేరు లేకుండా ఆ తర్వాత చేర్చి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు పొలిటికల్గా ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అనుకునే అవకాశం ఉంది. మెజారిటీ ప్రజలు అనుకున్నారు, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో. మెజారిటీ అనుకున్నాం అంటే ప్రైమరీగా మిగతా అక్యూజ్డ్ అందరిని పెట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని అక్యూజ్ చేస్తే ఇది పొలిటికల్ మోటివేటెడ్ అని ఎవరైనా అనుకుంటారు, చదువు రానివాడు కూడా అనుకుంటారు. ఇప్పుడు కేసు మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా రేపు వచ్చే తీర్పుని బట్టి పొలిటికల్ ఏరియా మీద ఏమైనా రిఫ్లెక్షన్ ఉంటుందా అంటే ఇప్పటికీ 90% రిఫ్లెక్షన్స్ అయిపోయింది. అంటే ఆయన అరెస్ట్ చేయటం, కొంతమంది అన్యాయం అనుకోవటం, కొంతమంది న్యాయం అనుకోవటం. ఆయన పెద్ద మనిషిని ఇప్పుడు వెంకటరెడ్డి గారు 73 ఏళ్ళు జబ్బులు ఉన్నాయని అన్నారు. అవేం తప్పు కాదు వెంకటరెడ్డి గారు మిత్రుడా. ఎందుకంటే ఉన్నటువంటి లక్షణాలని అబద్ధం, ఒకవేళ ఆయనకు లేని అబద్ధాలు కోడ్ చేసినట్టే మీరు అభ్యంతరం చెప్పొచ్చు. అంటే ఆయనకు 72 ఏళ్ళు లేవు, తప్పు కోడ్ చేశాడంటే అభ్యంతరం చెప్పొచ్చు. ఉన్నాయి కోడ్ చేయడానికి అభ్యంతరం ఏముంది? నేను ఆయనకు రోగాలు లేవని చెప్పలేదు సార్. ఆయనకు ర్యాషెస్ ఉన్నాయి, ర్యాషెస్ అని క్లెయిమ్ చేశాడు అంటే అది కాదు సత్యం గారు, నేను ఆయనకు రోగాలు లేవని చెప్పలేదు. ప్రపంచంలో ఎవరికి లేని రోగాలు ఆయనకే ఉన్నాయి అనేది నేనే చెప్తున్నాను కదా. అది వ్యంగ్యంగా ఉంది, అది వ్యంగ్యంగా ఉంది వెంకటరెడ్డి గారు. ఇండివిజువల్ క్యారెక్టర్స్ కూడా ఏమేమి ఉన్నాయో అవి దాంట్లో పేర్కొనటం తప్పు కాదు. తర్వాత గతంలో ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఓల్డేజ్ అరెస్ట్ అయితే ఓల్డేజ్ లో క్లెయిమ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ హ్యుమానిటీ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఆలోచించినప్పుడు ఇటువంటివన్నీ కూడా స్కోర్ అవుతాయి. అది తప్పేం కాదు. ప్రామినెంట్ లీడర్స్ ఎమర్జెన్సీలు అరెస్ట్ అయినప్పుడు 70-75 ఏళ్ళు ఉన్నప్పుడు ఓల్డేజ్ అని క్లెయిమ్ చేశారు. కాబట్టి అది దేశ స్థాయిలో నాయకులు క్లెయిమ్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేయడం తప్పు కాదు. రెండోది, ఈ హెల్త్ గ్రౌండ్సేనే కాదు, రెగ్యులర్ పేరు వచ్చిన తర్వాత మెరిట్స్ డిమెరిట్స్ లో తీసుకునే రెగ్యులర్ పేర్లు ఇచ్చారు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు రేపు లార్జర్ బెంచ్ వచ్చిన తర్వాత తీర్పు వస్తే
ఆ తీర్పు యొక్క ఎఫెక్ట్ కూడా ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగపడేది తక్కువ అంటున్నా నేను. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు ఇంతకు ముందు మాట్లాడుతూ ఇది జరిగిన ఒక 6 months తర్వాత జరిగే ఒక ప్రాసెస్ గా చెప్పారు సార్. ఎస్ అది ఆఫ్టర్ ఎలక్షన్స్ వస్తుంది. ఎలక్షన్స్ తర్వాత ఇంత ఇంటెన్సిటీ ఉండదు. అది అందరికి మనం ఇప్పుడు జరిగిపోయిన కేసులను చూస్తున్నాంగా. మూల పడితే ఎవరైనా తొవ్వితే తప్ప దాన్ని బయటికి తీసి వెళ్ళాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ అప్పుడు అయిపోయింది, పెద్ద చర్చ అయిపోయింది, ప్రజల్లోకి వెళ్ళింది. బెయిల్ వచ్చేటప్పుడు చర్చ అయింది, బెయిల్ వచ్చిన తర్వాత చర్చ అయింది. ఇంత చర్చ అయిన తర్వాత ప్రజలు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం కాదా అవునా అనేటువంటిది ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాక ఇవాళ కొత్తగా ఈ 3 నెలలు చర్చించడం వల్ల ప్రజల్లో ఆ ఒపీనియన్ లో మార్పు వస్తుందని నేను అనుకోను. అది ఎగరెస్ట్ వచ్చిందా? ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కొన్ని సర్వే సంస్థలు చంద్రబాబు నాయుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో సింపతి వచ్చిందని చెప్పేసి కొన్ని సర్వేలు ప్రకటించాయి. ఒక అనలిస్టులుగా నేను ఫ్యాక్ట్ చెప్పాలి. ఆ ఫ్యాక్ట్ ఏమిటంటే వచ్చినటువంటి సర్వేలు అన్ని కూడా వెదర్ ఇట్ ఈస్ క్రెడిబుల్ ఆర్ ఇన్క్రెడిబుల్, అది క్రెడిబిలిటీ ఉన్నవంటే లేకపోనివ్వండి, కానీ వచ్చిన సర్వేలు ఒక పెద్ద మనిషిని ఒక దెబ్బేసినా, ఒక పెద్ద మందిని అరెస్ట్ చేసినా అయ్యో అనుకుంటాం అనేది మన భారతీయుల యొక్క అనుభవం. కాబట్టి అటువంటిదంతా అయిపోయింది. కాబట్టి ఇవాళ వచ్చేటువంటి తీర్పు ఏమవుతుందో మనకు అనవసరం. కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో అధికార పక్షాలు దేశవ్యాప్తంగా, అది కేంద్ర ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా, లేకపోతే ఇప్పుడు పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం అయినా, వచ్చిన ప్రభుత్వం ఏవైనా ప్రభుత్వాలు హై-హ్యాండెడ్ బిహేవియర్ ఉంటే ఆ హై-హ్యాండెడ్ బిహేవియర్ నుంచి యాంటీ ఇన్కంపెన్సీ జనరేట్ అవుద్ది. అది వెదర్ ఇట్ ఈస్ పోలీస్ హై-హ్యాండెడ్ బిహేవియర్ ఆర్ మన రెవెన్యూ కరప్షన్ ఆర్ పొలిటికల్ హై-హ్యాండెడ్ బిహేవియర్, వీటన్నిటి నుంచే యాంటీ ఇన్కంపెన్సీ వస్తుంది. కాబట్టి అటువంటి హై-హ్యాండెడ్ బిహేవియర్ కేసులు పెట్టడంలో ఉండొచ్చు, దాడులు చేయటంలో ఉండొచ్చు, అన్నిట్లో ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ విషయంలో రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తే లాంగ్ రన్ సస్టైన్ అయినటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్స్. రైట్, ఓకే. వెంకటేశ్వరరావు గారు, ఫైనల్గా మీరు చెప్పండి. అంటే ఈ రోజు అయితే ఒక ఉత్కంఠ ఉండింది 17A సంబంధించి తీర్పు వస్తుంది అనేది. మీరు ఇంతకుముందు చెప్పారు ఇంకా 6 months పడే ఛాన్స్ ఉంది ఈ రోజు వచ్చిన తీర్పుకి సంబంధించి. అయితే ఎలక్షన్స్కి ముందు ఇలాంటి ఉత్కంఠ రేపే సంఘటనలు ఈ కేసుకి సంబంధించి ఇంకేమైనా ఉన్నాయా సార్? ఒకటమ్మా, ఇక్కడ ముందు మా మిత్రుడు వెంకటరెడ్డి గారికి ఒక నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. టైం కూడా తక్కువ ఉంది. 1 minute లో ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ప్రైమా ఫేసిక్ గ్రౌండ్స్ అనేది 160 రిమాండ్ ఇచ్చేటప్పుడు 167 CRPs కింద రిమాండ్ ఇస్తారు. అప్పుడు కోర్టు వారు ట్రయల్ కోర్టు వారు ప్రాథమిక కోర్టు చూసేటువంటి ప్రైమా ఫేసి మెటీరియల్ వేరు. బెయిల్ ఇచ్చేటప్పుడు బెయిల్ ఇచ్చే కోర్టు చూసేటువంటి బెయిల్ 437 కింద 439 కింద బెయిల్ ఇచ్చేటప్పుడు చూసేటువంటి ప్రైమా ఫేసి కేసు వేరు. అదేవిధంగా ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఉన్నటువంటి ప్రైమా ఫేసి కేసు వేరు. తర్వాత నేరాన్ని నిర్ధారించేటప్పుడు ది గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ ఆల్ రీజనబుల్. ఇట్లా ఏ స్టేజ్కి ఆ స్టేజ్కి స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్, స్టాండర్డ్ ఆఫ్ దాని గ్రావిటీ అనేది డిఫరెంట్ గా ఉండేది. అది నేను వెంకటరెడ్డి గారు చెప్పదలుచుకున్నా. బెయిల్ ఇచ్చినంత మాత్రం కేసు ఇచ్చినట్ట, అదే బెయిల్ ఇచ్చినంత మాత్రం కేసు గెలిచినట్టు ఎట్టి పరిస్థితుల్లో కాదమ్మా. బెయిల్ లో ప్రైమా ఫేసి మెటీరియల్ లేదన్నంత మాత్రం కూడా చంద్రబాబు గారు కేసు ప్రచారం చేస్తున్నారో అది కూడా నిజం కాదు అనేది మాత్రం అది కూడా నిజం కాదు అనేది మాత్రం మీరు చెప్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకటేంటంటే ఒకటమ్మా, ఇప్పుడు మనం అంతా చూసేది ఏంటంటే 17A మీద కాన్స్టిట్యూషనల్ కోర్టు ఎందుచేతనంటే ఇవాళ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, పొలిటికల్ అట్మాస్ఫియర్ లో వాడు ఓడిపోగానే వాడి మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలి అనేటువంటిది, వీడు ఓడిపోగానే వీడి మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలి అంటే పొలిటికల్ గా ఎవరు కూడా ఉపయోగించుకోవద్దు పొలిటికల్ పవర్ ని అనేది ప్రూవ్ చేయడానికి 17A తీసుకొచ్చారు. దాని చుట్టే ప్రజెంట్ అయితే కేసు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, వెంకటరెడ్డి గారు, సత్యం గారు, మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ చాలా క్లియర్గా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.